అంతేనా ఈ ఒపీనియన్ మేకర్సే కానీ వీళ్ళది మనము అప్పుడు ఇక లాస్ట్ మినిట్లో మన వేపున్నోళ్ళు న్యూట్రల్ అయ్యి లాస్ట్కు కేసీఆర్కు దక్కింది. చంద్రబాబు అని అంటారు. ప్రచారం మొదలైందైతే వద్దురుతాను సిస్టమేటిక్ చేసి సార్ గెలుస్తారు. తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ ఆయన బాటలో అలాంటి వ్యక్తి కోదండరామ్ గారు ఆయన సకల జనాన్ని ఏకం చేసి ప్రతి గ్రామాన తిరుగుతూ తెలంగాణ వ్యక్తి ఈరోజు పార్లమెంట్ సభ్య అభ్యర్థిగా కాంగ్రెస్ సభ్యులు పోటీ చేస్తున్న నాకు మద్దతు చేయాలని చెప్పి వాళ్ళ ప్రోగ్రాంకి రావడం జరిగింది. వారు కూడా మంచి సలహాలు ఇస్తూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పారు. నాకు ధన్యవాదాలు. నేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వారితోనే ఆ ఉద్యమంలో కలిసి పనిచేయడం జరిగింది. నా ఒకటే కోరిక ఏంటంటే సకల జనులందరినీ కూడా తెలంగాణ ప్రజలు నిన్న వచ్చిన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ టీచర్స్ కానీ అంత మేధావులు ఆ ఎన్నికల్లో తీర్పు మీరు చూశారు. ఈవీఎం ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. దీంతో ప్రజలలో క్లియర్ అయిపోయింది. అది కూడా మేధావుల ఎన్నికలు ఇది. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించి మీరే ఒక సోల్జర్స్ లాగా ఉండి గెలిపించాలని ముఖ్యంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ తెలంగాణ ప్రాంతం కేసీఆర్ కేటీఆర్ సంబంధించిన ఎన్నికలు కాదు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి మాతో పాటు సకల జనుల సాగరహారంలో పాల్గొన్నారు. అప్పుడు ఆ క్రమంలో చాలాసార్లు మాతో పాటే అరెస్ట్ అయ్యారు. అప్పుడు బాష్పవాయు ప్రయోగం జరిగినప్పుడు కూడా మరి వారు కూడా ఇబ్బంది పడ్డారు. ఉద్యమంలో నడిచి వచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఒక పరిచయం అనేది ఆ ఉద్యమ క్రమంలో ఏర్పడిన పరిచయమే కొనసాగుతూ ఉన్నది. మరి వాళ్ళ మేము తెలంగాణ జనసమితిగా పోటీ చేయని దగ్గర కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం, ఆ మాట ప్రకారమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఢిల్లీలో ఒక మార్పు అంటూ జరిగితే అది తెలంగాణకు కూడా లాభం చేస్తాం. ఈ ఎన్నికలు అనేవి ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉంటే తెలంగాణకు లాభం అనేది మనం ఆలోచించుకోవాలి. ఢిల్లీలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ పోటీ అనేది అక్కడ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యనే జరుగుతుంది. ఆ జరుగుతున్న దాంట్లో ఎవరు గెలిస్తే మనకు లాభం అవుతుంది, ఎవరితో మేలు జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఒక మార్పులు, విద్యా వైద్య రంగాల్లో ఒక మార్పులు అనేది మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు చర్చ చేసినప్పుడు ఆ రంగాల్లో ఒక మార్పు కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి వారు కూడా ప్రకటించారు. ఆ మేరకు ఒక ఉమ్మడి కార్యాచరణ అనేది సాధ్యమైంది. కాబట్టి ఢిల్లీలో అటువంటిది ఒక మంచి గిట్టుబాటు ధరల ప్యాకేజీ ఇవాళ రైతుల గురించి ఆలోచిస్తున్నాం. అందరం కలిసి ఢిల్లీలో ఒక 21 పార్టీల కూటమి, అందులో మేము కూడా భాగంగా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్యాంగబద్ధమైన పాలన సాగాలని, విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెంచాలని, ఇట్లాంటి అనేక విషయాల్లో ఒక ఏకాభిప్రాయం కుదిరింది. అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమాని కోసం నిధులు పోవాలి, విద్యా ఉపాధి సౌకర్యాలు పెరగాలనే విషయాలపైన ఏకాభిప్రాయం కుదిరింది. ఈ అభిప్రాయాల మేరకే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నాం. ఆ కార్యాచరణను సాధించుకోగలిగితే రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్కు మేము పోటీ చేయని దగ్గరల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.